తీసుకోలేదా? నా ఫోన్ లాక్ నీకు తెలీదా? అప్పుడు ఆ చాట్ జరిగిన టైంలో నా ఫోన్ లాక్ కూడా నీకు తెలుసు. అప్పుడు నేను జాగ్రత్త పడి నా ఫోన్ నేను లాక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, కానీ ఆ టైంలో నీకు నా ఫోన్ లాక్ నీకు తెలుసు. సో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వే ఆ చాట్ చేసి ఇప్పుడు నా మీద మ్యానిపులేట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు అదే జరిగింది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటుంటే డాట్స్ అన్ని ఇప్పుడు కనెక్ట్ అవుతాయి. ఒక్కసారి ఆ క్వశ్చన్ క్లారిటీ ఇవ్వండి, తర్వాత టెమోషన్ మరి క్వశ్చన్ ఫైవ్ చేస్తాను. ఇక్కడ తను అంటుంది ఏంటంటే మీరు ఫోన్ తీసుకుని మీరే చాట్ చేశారు అనేది. మీరు చాట్ చేశారా? నేను ఎలా చేస్తానండి? ఆ అమ్మాయి ఎవరో కూడా తెలీదు, అమ్మాయి ఎవరో కూడా తెలీదు. నేను బేబీ లేచావా లేదా, ఏమైపోయావు, రిప్లై ఇవ్వు అని నేనెందుకు చేస్తాను ఒక అమ్మాయితోటి? ఓకే, టెమోషన్ తను అంటుంది ఏంటంటే నేను చేసిన చాట్ కాదు అది, తను చేసిన చాటే అంటూ కూడా. ఏం చేస్తాం, చక్కగా ఇలాంటి వైఫ్ని పెట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది కరెక్టా? ఒక భార్యని అంటే ఒక భార్య స్థానం ఒక అమ్మాయికి ఇచ్చిన తర్వాత ఇలాంటి చాట్ చేయొచ్చా? సార్ ఇలాంటి చాట్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి నేను చేయలేదు సార్. సార్ కానీ మీ ఫోన్ అని మీ భార్య చెప్తున్నారు, ఎందుకంటే బయట వాళ్ళు కాదు కదా, మీ భార్య కదా చెప్తోంది. సార్ నేను చెప్తున్నాను వినండి, నాకు తను ఫ్రెండ్. సో నాకు ఇట్లా బుగ్గలు కొరికేస్తాను, నువ్వు చాలా నీ బుగ్గలు రౌండ్గా ఉన్నాయి కొరికేస్తాను, ఇలాంటివి మాట్లాడితే ఎట్లా? అది ఫ్రెండ్ ఎలా అవుతుంది? నేను ఆ మాటలు అయితే నేను అనలేదు. నేను చాలా ఫ్రెండ్లీగా నార్మల్ గా మాట్లాడాను తప్ప ఈ చాట్ అయితే ఇప్పుడు తనకి నువ్వు కూడా చాట్ చేయొచ్చు కదా. నా ఫోన్ ఎన్నిసార్లు నువ్వు తీసుకుని ఎన్నిసార్లు నా వాట్సాప్ లో నా ఇవి చెక్ చేయలేదు. ఆ టైంలో నువ్వు మెన్షన్ చేసింది కదా, టెము అని మెన్షన్ చేసింది చూడు అక్కడ ఆ కాన్వర్సేషన్. ఒకసారి ఆ అమ్మాయికి చాట్ లో టెము అని మెన్షన్ చేసిందంటే ఏమో అది. ఇప్పుడు నువ్వు మెసేజ్ టైప్ చేస్తే నేను టైప్ చేశాను, నువ్వు టైప్ చేసావో ఆ అమ్మాయికి వెళ్ళదు కదా. ఆ అమ్మాయికి ఫైనల్ గా అక్కడ అవుట్పుట్ అయితే మెసేజ్ అయితే వెళ్తుంది. అది నా ఫోన్ లోంచి వెళ్ళటం వల్ల నేనే అనుకుంటది. నీకు ఫ్రెండ్ ఎక్కడి నుంచి ఫ్రెండ్? టెలిగ్రామా లేదంటే ఏంటి? ఆడియో క్లిప్స్ ఏమంటున్నారు చూపించండి. ఎలా అంటే స్టార్ మేకర్ లో ఫ్రెండ్. ఎక్కడండి? ఎక్కడి నుంచి తెలుసు అమ్మాయి నీకు? స్టార్ మేకర్ అండి. మేము జస్ట్ స్టార్ మేకర్ లో తెలిసిన అమ్మాయి. నాకు పని ఏంటి చెప్పండి? అది మ్యూజిక్ పాటలు పాడేది అనుకో. అది అంటే ఫ్రెండ్షిప్ కి సంబంధించి ఎవరు అబ్జెక్షన్ అయితే మాత్రం ఎవరు చేయరు. కానీ ఇక్కడ టెమోషన్ తను అంటుంది ఏంటంటే ఆ చేసిన కాన్వర్సేషన్. చెప్పండి. ఇంట్రెస్ట్ సార్, నాకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. నేను సింగర్ ని. సో నేను స్టార్ మేకర్ అనే యాప్ ఓపెన్ చేసి అంటే ఇక్కడ క్వశ్చన్ మీరు సింగరా లేకపోతే మీ ఇంట్రెస్ట్ అని కాదు. ద వే ఆఫ్ యువర్ రెస్పాన్స్ మీ వాట్సాప్ నుంచి వెళుతోంది. ఇప్పుడు ఏం అఫ్ కోర్స్ కొన్ని చెప్పడానికి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది, నేను చదవడానికి కూడా. సో అది మీ ఫోన్ నుంచి వెళ్ళింది కాబట్టి మీదే అవుతుంది కదా. 1 minute అండి, నేను ఒక్కటి చెప్తా. నేను ఇన్ని మెసేజెస్ చేస్తున్నాను కదా, ఇన్ని మెసేజెస్ చేస్తున్నప్పుడు ఆయన చూసుకోరా మొబైల్లో? ఎమోషన్ సో కరెక్ట్గా నేను అడగాలనుకున్న క్వశ్చన్ అయితే తను అడిగారు. సరే, మీకు తను చాట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఎవరైనా సరే తమ ఫోన్కి సంబంధించి చెక్ చేసుకుంటూ ఉంటారు. సో చాట్ వెళ్ళింది మీది కాదు అని తెలుసుకున్న తర్వాత దాన్ని డిలీట్ చేయడం లేకపోతే సారీ చెప్పడం ఏదో జరుగుతుంది. బట్ కాన్వర్సేషన్ కంటిన్యూ అయిన పరిస్థితి ఉంది కదా. సార్ చెప్పండి. ఫోన్ తన దగ్గర ఉందని చెప్తున్నాను కదా సార్. ఇక్కడ ఎమోషన్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే తన దగ్గర ఫోన్ ఉంది, ఓకే, యాక్సెప్టెడ్ సమ్ వాట్, ఎక్కడో దగ్గర ఉంది అనుకుందాం. సరే, నైట్ తన దగ్గర ఉంది, మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వాట్సాప్ చెక్ చేసుకున్నప్పుడు ఒకసారో రెండోసారో మూడోసారో మీకు అనుమానం రావాలి కదా. సరే, ఎందుకు ఇలా కాన్వర్సేషన్ జరిగిందని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? ఎందుకు నా బదులు మెసేజ్ పెట్టావు అనేది క్వశ్చన్ చేశారా? సార్ ఇందులో డిలీట్ ఆప్షన్ కూడా ఉంది కదా సార్. నేను ఇప్పుడు తను చాట్ చేసి నేను డిలీట్ గురించి అడగట్లేదు. సపోజ్ మీరు చేయలేదు అని మీకు తెలిసిన తర్వాత అంటే గౌతమి చేశారని తెలిసిన తర్వాత మీరు గౌతమిని క్వశ్చన్ చేశారా ఏ రోజైనా? ఇది నా క్వశ్చన్. లేదు సార్, అంటే నేను ఇప్పుడు నాకు ఫస్ట్ తను చాట్ ఉంది అంటే నేనేమనుకున్నానంటే నా ఫ్రెండ్లీ చాట్ ని చూపించే పాయింట్ అవుట్ చేస్తుంది అనుకున్నాను. కానీ మీరేదో ఇప్పుడు అబ్సీన్ అంటున్నారు చూసారా, తను ఏదో చెప్పింది ఇందాక, ఏమంది పింక్ క్లిప్స్ ఏదో ఉంది కదా సంథింగ్, ఇంత దారుణంగా చాట్ ఉందని ఇప్పుడు తాను చెప్తుంటే నాకు అర్థమైంది. సో ఇదేంటంటే కాంట్రడిక్టరీ టెమోషన్. ఎందుకంటే మీరు ఇందాలు అన్నారు తను చాట్ చేసి ఉండొచ్చు అని చెప్పి మీరు అంటున్నారు, ఇప్పుడు అది కాదని చెప్పి మీరు అంటున్నారు. సో రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి. ఇంతకీ ఆ చాట్ మీరు చేసిందా కాదా నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి.
సార్ అది కాదని నేను చెప్పట్లేదు సార్, ఇప్పటికి కూడా తను చాట్ చేసిందనే అంటున్నాను. కాకపోతే నేను చాట్ చేసినప్పుడు ఫ్రెండ్లీగా ఉంటుంది, కానీ నేను నార్మల్ గా నేనే అంత ఫ్రీక్వెంట్ గా టచ్ లో ఉంటాను సార్, నార్మల్ గా టచ్ లో ఉంటాను. బట్ తిను చాట్ చేసినప్పుడు అలా చాట్ చేసి, సార్ నేను చెప్తున్నాను ఒక్కటి వినండి, తను స్క్రీన్ షాట్ తీసుకుని డిలీట్ చేసే ఛాన్స్ ఉంది. అది నాకు తెలుస్తుంది అంటారా? తను చాట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని డిలీట్. రైట్, నేను ఇక్కడికి వస్తున్నా. సపోజ్ డిలీట్ చేసిన తర్వాత, చాట్ చేసిన తర్వాత అక్కడ డిలీట్ ఆప్షన్, డిలీటర్ అనేది కంప్లీట్ గా పోదు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎందుకంటే వాట్సాప్ లో అందరూ వాడుతున్నాం, అక్కడ డిలీట్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఆ కాన్వర్సేషన్ లో డిలీట్ అని కనిపించిన తర్వాత క్వశ్చన్ చేశారా? ఇప్పుడే మిమ్మల్ని క్వశ్చన్ చేశారా? లేదండి, నేనే క్వశ్చన్ చేయడం తప్ప ఈ విషయంలో నాకు అది ఇప్పుడు చెప్తున్నారు నేను చాట్ చేశానని, ఇప్పుడు లైవ్ లో చెప్తున్నారు. ఇదివరకు